కాంగ్రెస్ పార్టీలో పెద్ద కష్టం ఏంటంటే ముఖ్యమంత్రి పదవి. ఇటు ఏదో కావాలని చెప్పి నాయకులు ఒత్తిళ్ళు ఉంటాయి. ఎవరికి వాళ్ళు మేమే ముఖ్యమంత్రులు కావాలని రోజు ఎత్తుపెట్టేవాళ్ళు వెళ్ళి అధినాయకత్వం దగ్గర దర్జాగా పనులు చేయించుకుంటుంటారు. అలాగే ఇక్కడ బెదిరించి పనులు చేయించుకుంటారు. అధినాయకత్వం ఏమో అక్కడ ఎవరు అధినాయకత్వం అంటే హైకమాండ్లో ఎంతమందో తెలియదు. అక్కడ అది హైకమాండ్ అనే పేరుతో ఎవడెవడో పని చేయించుకుంటాడు. అక్కడ పద్దాక పిలిస్తే వెళ్ళాలి, వెళ్ళను అంటే కుదరదు. వెంటనే అధినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయేసి అదిగో అతనికి బలుపు ఎక్కువైపోయిందని మన మాట వింటలేదు అని చెప్పేస్తారు. అలాంటివి ఇది ఉంటుంది. కాబట్టి పదే పదే ఢిల్లీ వెళ్ళి ఒక రకంగా చెప్పాలంటే కన్విన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రసన్నం చేసుకుంటూ ఉండాల్సింది. తాజాగా మరొకసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. అదేమంటే బీసీ దాని గురించి మోడీతో మాట్లాడడానికి అపాయింట్మెంట్ కూడా అడిగారని. ఇక అదేదో కవర్ చేసుకోవాలి ఆయన, అంతకుమించి మరేమీ లేదు. రెండవది ఇటు అధినాయకత్వం పిలుపో లేకపోతే అక్కడ ఎవరు పిలిచారో తెలియదు. మళ్ళీ ఒకసారి ఆంధ్రాలో అయితే గనక అది జగన్ అయితే గనక ఇట్లా ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్ళాడు ఇదని రాసేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ గురించి అట్లా రాస్తారంటే రాయరు. ఎందుకంటే బాబు గారి శిష్యుడు కాబట్టి, బాబు గారికి అనుకూలుడు కాబట్టి, తెలుగుదేశానికి అనుడు కాబట్టి మీడియా రాయదనమాట.